హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన మహాపరిశుద్ధుడైన దేవుడు తండ్రి, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలమైన దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయిన దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన ఉన్నతమైన దేవుడవు తండ్రి, ఆయన నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన, ఈ ఆదివారపు ఆరాధన నాయన ప్రారంభిస్తుండగా ప్రభా, ఈ కృపాక్షేమం నాయన మా చుట్టూ సహాయం చేయండి. వాతావరణం, కరెంటు ప్రభా, సమస్తమును ప్రభా ఈ స్వాధీనంలో ఉంచుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు నాయన. రావాల్సిన బిడ్డలను సకాలంలో నడిపించి ప్రభా మీ నామాన్ని గణపరిచి ఆయన స్థుతించుటకునైనా తగిన కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా వాయిద్యంలో వాయిస్తున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించండి. మీ ఆత్మాభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు నాయన. అయా మీ నామపేట నిలబడే ప్రతి బిడ్డను కూడా ప్రభా మీ సన్నిధిలో మీకు మహిమకరంగా, అందరికీ ఆశీర్వాదకరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడం కృపను గ్రహించండి తండ్రి. అలాగే తండ్రి ఆరాధనలో మీరు ఉండండి ప్రభా. స్తోత్రాలు. అలాగే తండ్రి సాక్ష్యాల్లో నాయన, వాక్య ధ్యానంలో ప్రభా మీరు తోడుగా, మీ కీర్తనలో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. అయా ఆది నుంచి అంతం వరకు ప్రభా మీరే అధ్యక్షత వహించి మమ్మల్ని నడిపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు ఒక్కరే పొందుకోమని ప్రభా. నజరేయుడిని వేసే శక్తి కలిగిన నామములో ప్రభా ఈ ప్రార్థన విన్నపములన్నీ అడిగి పొంది నామ తండ్రి, ఆమేన్. స్తుతించి పాడెదను స్తుతుల స్తోత్రార్హుడా, ఉచ్చారించి పాడెదను ఉదయ సాయంత్రము. ఉదయ
కృపణను విడుదలనే పాడతాను దేవుని నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. నీ కృపణను విడువలేదయా, నీ కృపణను మరువలేదయా. అందరూ చప్పట్లు కొట్టుగా దేవుని ఆరాధించాలి.
వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం
మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానేరాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా,
పాట పాడి వినిపించిన లెస్సెట్ మీరు అందరూ తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్న జెషిలా మేడం వచ్చి ఒక పాట పాడి స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు బలపరచువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు గదమంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము ఏమైనా
మధ్యలో ఉన్న సొండ్లతో అక్క వచ్చి ఒక పాట పాడి దేవుడు పరిచయం. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన.
మధ్యలో ఉన్న రత్న పాస్టర్ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా బంగారు వేసయ్యా, యేసయ్యా బంగారు వేసయ్యా, యేసయ్యా బంగారు వేసయ్యా, వేసయ్యా బంగారు వేసయ్యా. మా కంటి వెలుగై మా ఇంటి వెలుగై, మా కంటి వెలుగై మా ఇంటి వెలుగై, మమ్ము నడిపించు భారము నీవయ్యా. యేసయ్యా బంగారు వేసయ్యా, యేసయ్యా బంగారు వేసయ్యా, యేసయ్యా బంగారు వేసయ్యా, యేసయ్యా బంగారు వేసయ్యా. మా తల్లి తండ్రి నీవేనయ్యా, నీ కన్న పిన్నిది వేరవారు. మా తల్లి తండ్రి నీవేనయ్యా, నీ కన్న పిన్నిది వేరవారు. మా తోడు నీలవై మాయంద దండవై, మా తోడు నీలవై మాయంద దండవై, మమ్ము నడిపించు భారము నీదయ్యా. యేసయ్యా బంగారు వేసయ్యా, యేసయ్యా బంగారు వేసయ్యా, యేసయ్యా బంగారు వేసయ్యా, యేసయ్యా బంగారు వేసయ్యా. హల్లెలూయా. నీ కృపలో నడిపించినావా నా దేవా, ఎడబాయని నీ కృపలో నడిపించినావా నా దేవా. మా తోడు నీడవై మాయంద దండవై, మా తోడు నీడవై మాయంద దండవై, మమ్ము నడిపించు భారము నీదయ్యా. యేసయ్యా బంగారు వేసయ్యా, యేసయ్యా బంగారు వేసయ్యా, యేసయ్యా బంగారు వేసయ్యా, యేసయ్యా బంగారు వేసయ్యా. మాలో నా జీవము
కంటి వెలుగై మా ఇంటి వెలుగై మా కంటి వెలుగై మా ఇంటి వెలుగై మమ్ము నడిపించు కాలము నీదయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా. పాట పాడి వినిపించిన రత్నం ఫస్ట్ గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఆనకన్న వచ్చి ఒక పాట పాడి దేవునామాన్ని మనం ఫస్ట్ చేస్తున్నాను. నిత్యముండును నీ కృపా నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా నీ కృపా నిత్యముండును నీ కృపా నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రచన సంగీత సునాదము నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రచన సంగీత సునాదము నీకు భాగ్యముందును భాగ్య జీవము కృప వివరింప నా తరమా యేసయ్యా పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు కృంగిన వేళలో చిరునామా నీవేగా కృంగిన వేళలో
కలకలమున్నట్లే నీరాచనీయమాలలో నిలువనిచ్చావు. అనుభవ అనురాగం కలకలమున్నట్లే నీరాచనీయమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నడుచుచున్న రారాజు నీవేగా. రాజమార్గములో నడుచుచున్న రారాజు నీవేగా. కృపా వివరింప నాదరమాయసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీకు పారిత్యముందు పారిత్యజీవము నీకు వివరింప నాదరమాయసయ్యా. పాట పాడి వినిపించిన ఆనపన్నకి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు మన జీవితంలో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్యకారాలను బట్టి, ఇచ్చిన విడుదలను బట్టి, పొందుకున్న స్వస్థతను బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశపడి ఉంటే వచ్చి సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరచాల్సిందిగా కోరుకుంటున్నాం. చిన్న సాక్ష్యాన్ని మా కుటుంబం తరఫున ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. అక్టోబర్ 8వ తారీఖున తేజ అన్న పుట్టినరోజున ఇక్కడ కల్వరి హోలీ ప్రేయర్ మినిస్ట్రీ సంస్థను ప్రారంభించాం. దేవుని కృపతో 40 మందిని పాస్టర్ గారు వాళ్ళు 40 మంది వచ్చి ప్రార్థన చేసి అనేక మంది బంధుమిత్రుల మధ్యలో ఘనంగా దేవుడు కల్వరి హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ని ప్రారంభించారు. అయితే చుట్టుపక్కల ఆ రోజంతా వర్షం, చిలకల్లో వర్షం, చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో వర్షం. కానీ ఇక్కడ మాత్రం ఏమాత్రం వర్షం పడకుండా దేవుడు ఆయన పనిని ఆయన జరిగించుకున్నాడు. అందుబట్టి మా కుటుంబం తరఫున దేవాది దేవుడికి నేను వందనాలు తెలియజేస్తున్నాం. అనేక మంది ప్రార్థన కోసం, ఆ రోజు జరగబోయే ప్రార్థన కోసం అనేక మంది సేవకులు, బంధుమిత్రులు, స్నేహితులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరఫున నేను వందనాలు తెలియజేస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆ దేవాది దేవుడికి యుగ యుగములు చెల్లిన కాక ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సందీపన్న వచ్చి అద్భుతమైన ఆరాధన చేసి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుతున్నాను. అందరూ లేచినట్టయితే స్తుతి ఆరాధన ఆనందం కోరేవాడా నాశను తీర్చేవాడా క్రియలున్న ప్రేమ నిజమైన ధన్యత నాది యేసయ్యా 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 యేసయ్యా
ఆరాధించే వేళయందు నిన్ను హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేరకు అలవాటయ్యే నీ పాదములు విడవకుంటే నీ మేరకు అలవాటయ్యే నీ పాదములు వదలకుంటే నీకు ఇష్టమైన దారి అనుభూతి నీతో పాపములు చేశాను నేను నీ ముందర తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా రగలలో పాపములు చేశాను నేను నీ ముందర తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా రగలలో నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనది నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనది అతిశయించదరించావు నిన్నే కలిగినందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 ఆరాధనా 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 నా ప్రేమ గీతము
ఆరాధనా 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 నీకు సమము ఎవరు లేరు వివరింప యేసుదేవా నీకు సమము ఎవరు లేరు వివరింప యేసుదేవా జీవమా నా సర్వమా నీపై నేను ఆనెదను జీవమా నా సర్వమా నీపై నేను ఆనెదను ఆరాధనా 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 నా ప్రేమ గీతము నీవే యేసునాథా నా ప్రేమ గీతము నీవే యేసునాథా నా జీవితం మించిన శ్రేష్ఠుడవు నీవే నా జీవితం మించిన శ్రేష్ఠుడవు నీవే పాడదాం ఆరాధనా ఆరాధనా నన్నెంత ప్రేమింప ఎవరి సాధ్యం యేసుదేవా నన్నెంత ప్రేమింప ఎవరి సాధ్యం యేసుదేవా ప్రియతమా నా స్నేహమా నీలో నేను చేరెదను ప్రియతమా నా స్నేహమా నీలో నేను చేరెదను జీవమా నా
మించిన శ్రేష్ఠుడవు నీవే. నా జీవితం మించిన శ్రేష్ఠుడవు నీవే. అందరూ కలిసి పాడదాం. ఆరాధన స్తుతి ఆరాధన చేస్తున్నాము నేను తండ్రి అయ్యా. ఈ బంగారు పాదానికి నేను తండ్రి అయ్యా సమర్పిస్తున్నాము తండ్రి. అంటే ఇప్పుడు మనం వాక్యంలోకి ముందుకి వెళ్ళే ముందు జషిల వారు వచ్చి వాక్యం గురించి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి ప్రభువా. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమ పొందినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా నాయన నీ ప్రాంగణవంతని అభిషేక అగ్నితో నింపమని అడుగుచున్నాను తండ్రి ప్రభువా. ఆది అపోస్తుల సంఘము వలెనైనా సంఘము కూడా మార్చబడుటకు నీ కృప కాయించమనుచున్నాను తండ్రి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్క బిడ్డ మీద కుమ్మరించబడులుగా కానీ ప్రార్థిస్తుంది తండ్రి ప్రభా. ఈ ప్రాంగణంతని స్వాధీనత తీసుకోమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ చూడడానికి స్తోత్రాలు నిలబెడుతున్న నాయన అయా కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బలహీనురాలు అయినప్పటికీ నైనా బలమైన సాధనముగా మీరు వాడుకోండి, సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు నీ వాక్కును పంపి ప్రతి బాగు చేయండి వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా. అయా తండ్రి ప్రభా నీ వాక్కు వెలుడవటం వల్ల వెలుగు కలుగులని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా. నీ కుమార్తె మాట్లాడుచు ప్రతి ఒక్క మాటలో అయా నీ వాక్కును నింపి నైనా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో వెలుగులోకి నింపబడుటకు కృపను దాయిచ్చేమనుచున్నాను తండ్రి ప్రభా. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎత్తబడుచున్న వాక్యం ప్రతి హృదయములు 30 100 వేతులుగా ఫలింప చేయబడునుగా కానీ ప్రార్థిస్తుందండి. అపవాది చీకటి అంధకార శక్తులకు ప్రభావం నజరేయుడైన యేసుని నామములో లయపరచబడునుగా కానీ ప్రార్థిస్తుందండి ప్రభా. ఈ ఆత్మ వర్షం ప్రతి ఒక్క బిడ్డ కుమ్మరించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్న సుధా అమ్మగారు వచ్చి వాక్యాన్ని ప్రకటించాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. గురించి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఒక పాట పాడుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఓ ప్రభువా ఓ ప్రభువా అన్న పాట పాడుకొని దేవుని నామాన్ని మనం కాదు. ప్రభువా
మహాపరిశుద్ధుడైన దేవుడు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. గొప్ప దేవుడు, శక్తిమంతుడు నాయన, బలమైన దేవ స్తోత్రం. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, బలపరచండి ప్రభు. అయా మీ నామానికి మహిమకరంగా నాయన ఈ కూడిక జరిగిస్తున్న విధానానికి స్తోత్రాలు. అన్ని విషయంలో తోడుగా ఉండి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సువార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతుంది. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుర్తుదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టువాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే జక్కయ్య జీవితం మనకు తెలుసు కదండి. జక్కయ్య ఒక అధికారి, పన్నులు వసూలు చేసే ఒక అధికారి అన్నమాట. మా నాన్నగారు కూడా అదే ఉద్యోగం చేశారు. అయితే ఆయన అధికారి, అలాగే ధనవంతుడై ఉండేను. హల్లెలూయా. ఒక అధికారి, ఒక ధనవంతుడై ఉండి కూడా ఆయన ఏవి ఆలోచిస్తున్నాడు? యేసు ఎవరో చూడగోరేను. ఆయన ముందు వచనాల్లో చూసినట్టయితే ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వినే ఉంటాడు జక్కయ్య కదండి. ఒక వ్యక్తిని చూడాలి మనం అనుకుంటే ఆ వ్యక్తి గురించి ఎంతో కొంత మనం విని ఉండాలి, తెలుసుకొని ఉండాలి కదండి. అలాగే జక్కయ్య కూడా యేసు వారి గురించి విన్నాడు. మరి ఆయన ఎవరో చూడాలని తన మనసులో ఆలోచన కలిగి ఆయన చూడాలని ఇక్కడ ఉప్పు కూడి ఉండగా యేసు ఎవరో చూడగోరిని కానీ పొట్టివాడైన ఆయన జీవితంలో ఆయన ఏంటండి? పొట్టివాడు. తను పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాడు. ఆయన పొట్టివాడు, జనులందరూ ఉండటం వల్ల ఆయన చూడలేకపోయాడు. అప్పుడు వెంటనే ఏం చేశాడు? అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండేది కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను. చూడండి, ఆయనలో ఉన్న ఆసక్తి మేడు చెట్టు ఎక్కి ఎలా చేసింది చూడండి. ఆయనకి ఆశ కలిగింది, యేసు ఎవరో చూడాలనే ఆశ. నా జీవితంలో కూడా ఆశ కలిగింది కాబట్టి ప్రభుని మనం ఆయన వెంబడించే వాళ్ళుగా ఉన్నాం కదండి. మళ్ళీ ఆశ లేకపోతే ప్రభుని వెంబడించగలమా? వెంబడించలేము. ఆ ఆశ ఎలా కలిగిద్ది అంటే ఒక వచనం చూద్దాం మనం. యోహాను సువార్త యోహాను 6వ అధ్యాయం 44వ వచనం చూడండి ఒకసారి. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని, చూడండి ఎవరు ఆకర్షించాలి మనని? తండ్రి ఆకర్షిస్తేనే గాని కుమారుడి దగ్గరికి మనం రాలేము. జక్కయ్యని ఇప్పుడు ఎవరు ఆకర్షించారు? తండ్రి ఆకర్షించాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనని తండ్రి ఆకర్షిస్తేనే యేసు వారి దగ్గరికి రాగలం. చూడండి, చాలా మంది యేసు వారి దగ్గరికి వస్తారు కానీ నిలబడలేదు కదండి, అవునా కాదా? చాలా మంది, ఎంతో మంది నా జీవితంలో చాలా మందిని చూస్తారు. యేసు వారిని మొట్టమొదట వస్తారు కానీ వాళ్ళు మరలా వెళ్ళి లోపల కలిసే వాళ్ళు అనేక మంది ఉన్నారు కదండి. దేవుని కృపను బట్టి మనందరం కూడా ఆయన వెంబడించే వారిగా ఉన్నాం. అందుని బట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈయనకి ఏం కలిగిందండి? యేసు ఎవరో చూడాలి నేను అనుకోగానే
ఆ అనుకునే విధానం ఎలా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చిందండి? అది తండ్రి ద్వారా వచ్చింది. తండ్రి ద్వారా వచ్చింది కుమారుని చూడాలని. తండ్రి ఆకర్షిస్తేనే కుమారుడి దగ్గరికి మనం రాగలం. చూడండి ఇక్కడ, అప్పుడు యేసు త్రోవనే రానుండగా ఉండేను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచెను. హల్లెలూయా. చూడండి, మనకి ఆశ ఉంది, కానీ మనకు ఆశ ఉన్నప్పుడు మరి యేసు ప్రభువుని జక్కయ్య చూడాలనే ఆశ ఉన్నప్పుడు ముందుగా ఎవరు చూస్తారు? జక్కయ్య చూసాడా? జక్కయ్య చూసాడా దేవుణ్ణి? కానీ యేసు ప్రభువారే జక్కయ్యని చూసినట్లుగా వాక్యంలో ఉంది. చూడండి, మనకు ఆశ కలిగినప్పుడు తండ్రి అది చూసి వెంటనే ఆయన చూడటం మొదలు పెడతాడు. మన జీవితంలో మనకి ఏదైతే ఆశ ఉందో, మన జీవితంలో ఏ ఆశ ఉంది మనకి? మన జీవితంలో ఏదైతే నిరుత్సాహం ఉందో ఆ ఆశ. ఇప్పుడు మన జీవితంలో కొన్ని విషయాలు వస్తూ ఉంటాయండి. అనారోగ్యం వస్తుంది, అలాగే మరి ఆర్థిక పరిస్థితులు వస్తాయి, మరి చుట్టూ కూడా బలహీనమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ మనకు ఆశ ఉంటుంది, ప్రభువారు మనల్ని విడిపిస్తే బాగుండు, మనం స్వస్థపరిస్తే బాగుండు, ఈ సమస్య నుంచి మనం తప్పిస్తే బాగుండు అని మనం ఆశపడతా ఉంటాం. కానీ మన ఆశ ఎవరు తీరుస్తారు? అది యేసు ప్రభువారు తీస్తారు. ఇప్పుడు జక్కయ్య జీవితంలో జరిగింది ఏంటంటే అదే, ఆయన ఆశ కలిగి ఉన్నాడు, ఎవరో యేసు ప్రభువారు ఎవరో అని. అప్పుడు వెంటనే దేవుడు కన్నులెత్తి జక్కయ్యని చూసినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. చూడండి, జక్కయ్య ఆయన ఆశ కలిగి ఉన్నాడు, కానీ ప్రభువారి ముందు ఆయన చూసినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయించబడి ఉంది. అప్పుడు వెంటనే ఇక్కడ చూడండి, అతడు ఇక్కడ చూడండి కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను. హల్లెలూయా. ఆయన ఎలాంటి సంతోషంతో, ఒక ధనవంతుడు, ఒక ఉద్యోగి అయినప్పటికీ ఎంతగానో తగ్గించుకొని యేసు ప్రభువారు ఎవరో చూడాలని ఆశపడినప్పుడు యేసు ప్రభువారే తన ఆశను నెరవేర్చినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంటిలో ఉండవలసిన వాడు. హల్లెలూయా. నేను నీ ఇంటిలో ఉండవలసిన వాడు అనగానే సంతోషంతో స్వీకరించినట్లుగా యేసు ప్రభువాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మనం కూడా సంతోషంగా, ఏదో నామకార్థకంగా కాకుండా సంతోషంగా ఆయన స్వీకరించినట్లయితే జక్కయ్య ఏ విధంగా తను సంతోషించాడో ఆ విధమైన సంతోషం మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, అప్పుడు ఏమంటాడు? మన యేసు ప్రభువు మన ఇంట్లోకి రాగానే ఏం జరుగుతుంది? మన జీవితాలు మారుతాయి. హల్లెలూయా. మారండి. యేసు ప్రభు రాగానే మన జీవితాలు మారుతాయి ఖచ్చితంగా, 100%. ఎందుకంటే నా జీవితంలో ఎన్నో మారాయి అన్నమాట. ఎందుకంటే చూడండి, ఇక్కడ అందరూ అది చూసి ఈయన పాపి అయినా మనిషిని యొద్ద బస చేయ వెళ్ళేనని చాలా సరుకుంది. కానీ మన విశ్వాస జీవితంలో అందరూ మనల్ని మంచోళ్ళు అంటారా? అందరూ మంచోళ్ళు అనాలని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మన విశ్వాస జీవితంలో అందరూ మంచోళ్ళు అనరు మనని. కొందరు అంటారు, కొందరు అనకపోవచ్చు. కానీ మనుషుల మంచితనాలు మనకు అవసరం లేదు, మనుషుల మెప్పులు మనకు అవసరం లేదు. ఇక్కడ అదే మనకి చెప్తుంది ఏంటంటే, అందరూ అది చూసి ఏమంటున్నాడు? ఈయన పాపాత్ముడు, జనాల దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడు, ఎక్కువ పన్ను వసూలు చేసేవాడు. ఈ పాపి అయిన జక్కయ్య ఇంట్లో ఎలా బస చేయడానికి వెళ్తాడు యేసు ప్రభువారు? యేసు ప్రభువారికైనా ఆలోచన ఉండొద్దా? పాపి అయిన, చూడండి, ఇప్పుడు పాపి అయిన మనిషి యొద్ద బస చేయ వెళ్ళిందని చాలా సనుకున్నారు. మనం కూడా ఒక్కోసారి మనం సడన్ గా యేసు ప్రభువారిని నమ్ముకొని, ప్రభువా నా పాప జీవితం అంతా వదిలిపెట్టి మీ సన్నిధిలో పెడతానంటే, అమ్మో భక్తురాలు బయలుదేరిందండి, భక్తులు బయలుదేరాడు. వీళ్ళ వంటి వాళ్ళు ఎవ్వరు ఉండరు, ఎందరో అనుకోనియండి, పర్వాలేదు. కానీ మనం ఆయన వైపు చూసి నడిచేటప్పుడు అనేక మంది హేళన చేసే వాళ్ళు ఉన్నారు,
మన వయసుని బట్టి, మన హైట్ని బట్టి, మరి మన మన జీవితాన్ని బట్టి, మన ఆర్థిక పరిస్థితులను బట్టి అనేక మంది హేళన చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ వైపు చూడకూడదు. ఈ పుట్టివైన జక్కయ్య ఎవరి వైపు చూశాడండి? యేసు ప్రభు వారి వైపు చూసినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆయన సనుక్కున్నారు. జక్కయ్య నిలబడి ఏమంటున్నాడు? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాను. నేను ఎవరి వద్ద నేను అన్యాయముగా దేనిని తీసుకుని నెడలా అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. హల్లెలూయా. చూడండి, ప్రభువుకి రావడం అంటే వస్తాం ఈజీగానే, కానీ చాలా అధిక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు జక్కయ్య ఆర్థిక పరిస్థితి ఎదుర్కొంటాడా లేదా చెప్పండి? సగమేమో పేదలకు ఇస్తున్నాడు, సగమేమో ఏం చేస్తున్నాడు? 4 గంటలు ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో ప్రభువా వారికి ఇస్తాడు. ఇప్పుడు ధనవంతుడైన జక్కయ్య ఏమవుతాడండి? పేదవాడు అవుతాడా కాదా? అవుతాడు. కానీ ప్రభు కోసం ఆయన ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా, నీవుంటే చాలయ్యా, ఈ ధనము నన్ను పరలోకం తీసుకెళ్ళదు. హల్లెలూయా. జక్కయ్య ఏం కోరుకున్నాడు? ఈ లోక ధనాన్ని కోరుకోలే. యోహాను సువార్త 17వ అధ్యాయం చూసినట్టయితే 17:3 అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. హల్లెలూయా. ఇక్కడ ఈ నిత్య జీవం అంటే ఏంటండి? ఇక్కడ అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. ఇక్కడ నిత్య జీవం అనగానే మనం ఏమనుకుంటాం? బాప్టిజం తీసుకుంటే అయిపోద్ది అనుకుంటాం. కానీ ఇక్కడ జక్కయ్య ఏం చేస్తాడండి? క్రియారూపం మన జీవితంలో జరగాలి, క్రియ జరగాలండి. హల్లెలూయా. జక్కయ్య జీవితంలో ఏం జరిగింది? క్రియ జరిగింది. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, సగము ఏం చేస్తాడంట? పంచుతాడంట. నేను పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది చెప్పండి? ఉంటుంది కదండి. ఎందుకంటే నా జీవితంలో అన్ని అనుభవాలు. ఎందుకంటే సడన్గా సినిమా పేరు నా భర్త సడన్గా దేవుళ్ళకి రావాలి. 7,000 జీతం, దేవుడి మందిరంలో మ్యూజిక్ వాయిస్తే 7,000. మరి నా భర్త విషయంలో ఒక్కరోజే 10,000 సంపాదించాడు. ఒక్కరోజే అంటే 30 రోజులకి ఎన్ని వస్తాయి డబ్బులు చెప్పండి? కానీ నేనేం కోరుకున్నాను? నిత్య జీవాన్ని కోరుకున్నా. హల్లెలూయా. పర్వాలేదు, ఆకలి ఉంటుంది, పర్వాలా, అనారోగ్యం ఉంటుంది, పర్వాలేదు, కానీ మనకేం కావాలి? ఈ లోకంలో నిత్య జీవము కావాలి. అదే కోరుకున్నాడు చక్కయ్య. ఈ పాపి అయిన ఆయన దగ్గరికి యేసుప్రభు ఎందుకు వెళ్ళారు అని అనుకున్నారు కదండి. మన లోకం వైపు, మనుషుల వైపు చూస్తే ఏ మాత్రం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళలేము. మనం మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించి ఆయన స్తుతించే వారిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా చూడండి, ఇదిగో ప్రభువా, పశ్చాత్తాపం మన జీవితంలో ఏం కావాలంటే ముందు పశ్చాత్తాపం కావాలి. అందరం పాపిస్తూడమే, పాపంతోనే పుట్టాము, పాపంలోనే జీవించాము. కానీ యేసుప్రభుని ఎప్పుడైతే యేసుప్రభుని మా హృదయంలోకి ఆహ్వానించామో జక్కయ్య జీవితం లాగే మనం కూడా చూడండి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, సగం ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకుంటాను. అంత పశ్చాత్తాపం దానిలో కలిగినప్పుడు ఇక్కడ ఏమంటాడు చూడండి, ఇక్కడ చదవండి. అన్యాయంగా దేన్నైనా తీసుకుని ఎడలా అతనికి 4 గంటలు మళ్ళా చెల్లించుని ప్రభుత్వం చెప్పాను. అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఆ ఇంటికి ఏమొచ్చిందండి? రక్షణ. మనం రక్షణ చాలా ఈజీగా తీసేసుకుంటాం కదండి. రక్షణ అనగానే వెళ్ళిపోయి బాప్టిజం తీసుకుంటాం. మళ్ళీ మన జీవితం అలాగే ఉంటుంది. ఈయన జక్కయ్య ఏం చేశాడు? తన జీవితంలో యేసుప్రభువుని అంగీకరించి తన పాత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. మన పాత జీవితాన్ని విడిచిపెడితేనే నిత్య జీవం. హల్లెలూయా. జక్కయ్య ఏమంటున్నాడండి? ఇతడు అబ్రహాము కుమారుడే. మనం అబ్రహాం కుమారులమేనా?
ఒకసారి ప్రశ్నించుకుందాం. అబ్రహాం కుమారం అయితే నిత్య జీవం నాకు కంపల్సరీగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనం ఏం చేస్తూ ఉంటాం ఈ లోకంలో చిన్న వాటి కోసం మన రక్షణ జీవితాన్ని వ్యర్థంగా వేస్ట్ చేస్తున్నాం. హల్లెలూయా. మనము ఈ లోకంలో జీవించేటప్పుడు చాలా ఎదురవుతూ ఉంటాయి ఆర్థిక పరిస్థితులు. నాకు అనిపించేది అయ్యో నా తోటి వారందరూ కూడా మంచిగా మరి కారులో నగలు అవి వేసుకొని తిరుగుతూ ఉంటే నాకు అనిపించేది. ఒకసారి అనిపిస్తుంది, ఎందుకంటే మనుషులం కదండి. ఒకసారి మనం దేవదూతల వల్ల అయిపోం కదా. నాకేమనిపించేది అంటే అయ్యో నేను కూడా డబ్బులు వస్తే ఆయన ఆ ఫీల్డ్లోనే సినిమా ఫీల్డ్లోనే ఉంచి జీవితాన్ని కొనసాగిస్తే ఇంకా నేను కూడా కారులో బంగారం వేసుకుని తిరిగేదానేమో అని ఒక్కోసారి నా చెవుల్లో వినపడతా ఉండేది. నో, అది వద్దు, దాన్ని అసహించుకున్నా కాబట్టి విడిచిపెట్టాలి అని ఎన్నోసార్లు నన్ను నేను సరి చేసుకొని నా భర్తను కూడా సరి చేశారు. ఎందుకంటే నా భర్త కూడా అంత ఆర్థిక పరిస్థితి అంటే కష్టమే, అది మాటల్లో తేలిగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల అమ్మో ఆర్థిక పరిస్థితిగా ఎవరో ఒకరు సహాయం చేస్తారుగా. ఎంత సహాయం చేయగలరండి? 1000, 10,000, 1,00,000 రూపాయలు చేయగలరు, మన జీవితాంతం చేయలేరుగా. హల్లెలూయా. కానీ ప్రభువు మరి ఆయనలో దినదినము ఎదిగి ఒక స్థితి వచ్చినప్పుడు వస్తూనే ఉంటాయి మన సమస్యల వల్ల. ఎందుకంటే ఆయన మార్గము పూలబాట ఏం కాదు. హల్లెలూయా. పూలబాట అండి, యేసుప్రభువారి మార్గం పూలబాట కాదు, ముళ్ళబాటే. మనం నడుస్తూ ఉంటే ఒక ముళ్ళు గుచ్చుకుంటా ఉంటుంది. శ్రమలు వస్తున్నాయి ప్రభువా, నేనున్నాగమ్మా నీకు తోడు, హల్లెలూయా అని మనం నడుస్తూ ఉండాలి. జక్కయ్య ఏమన్నాడు? జనవైపు చూడాల అనుకొని అండి, నన్ను పాపిస్తుడు అనుకొని అండి. ఏమైంది? నా యేసయ్య నా ఇంటికి వచ్చి నువ్వు అబ్రహాం కుమారుడు అన్నప్పుడు నువ్వెవరు నేనెవరు అండి? హల్లెలూయా. మనం ఎవరు చెప్పండి? నిత్య జీవం అంటే 1 కొరింథీ 15:49 చూడండి ఒకసారి. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలిక ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికయు ధరించుము. హల్లెలూయా. చూడండి, నిత్య జీవం అంటే మనము మట్టి నుండి పుట్టిన పోలిక ధరించిన ప్రకారం. హల్లెలూయా. పరలోక సంబంధి పోలిక కూడా ధరించుకుంటాం. హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనకి మట్టి శరీరం కదండి మంది. మట్టి శరీరము నశిస్తే ఏమైంది? పరలోక సంబంధమైన పోలిక ధరించుకుందుము. మట్టి శరీరం పోలిక నిజమే కదా, మన కళ్ళలో కనపడుతుంది కదా. పరలోక సంబంధం కూడా పోలిక కూడా నిజమే. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు నిజముంటుందా? ఒక్కసారి నాకే వచ్చింది డౌట్, నిజం పరలోకం ఉంటుందంటారా? ఇదంతా ఇది కల్పితా కథలా అనుకునేదాన్ని నేను. కానీ మనం ఎలాగైతే మట్టిని పోలి మనిషిగా ఉన్నామో ఖచ్చితంగా ఇక్కడ పరలోక సంబంధ పోలికను ధరింతుము. హల్లెలూయా. నిత్య జీవం అంటే ఏంటండి? నిత్య జీవం అంటే ఏంటి? పరలోక పోలిక ధరించుకొందుము. హల్లెలూయా. మనం 2 చేతులు 2 కాళ్ళు మొహం ఎలా ఉందో పరలోక సంబంధం పోలిక కూడా అంతే ఉన్నది. హల్లెలూయా. అలాగే 43వ వచనం కూడా చదవండి. ఘనహీనమైనదిగా విత్తబడి. హల్లెలూయా. ఇప్పుడు జక్కయ్య దేని కోసం పోరాడుతుందండి? హల్లెలూయా. అబ్రహాము కుమారుడు అవడానికి ఇప్పటి వరకు పోరాడు. అబ్రహాము కుమారుడు అయితే ఏం జరిగింది అంటే చూడండి, ఇక్కడ పరలోక సంబంధి పోలిక ధరించుకుంటా. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, గణహీనదిగా విత్తబడి మహిమ కలదిగా. గణహీనం అంటే చచ్చిపోయిన వాళ్ళు ఎలా ఉంటారని చెప్పండి? చచ్చిపోయిన ఎలా ఉంటారు? దగ్గర కూడా కొంతమంది బంధువులు అయితే వాళ్ళ మీద పడి హత్తుకొని ముద్దాడి అవసరమైతే మనం చాలా ఇది చేసుకుంటాం. కానీ దూరంగా వచ్చిన వాళ్ళు ముక్కుకి గుడ్డ పెట్టుకొని దూరంగా నుంచుని అలా చూస్తారు. ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక 3 డేస్ కనుక మనం ఐస్లో పెట్టకుండా పక్కన పెట్టండి, ఎలా ఉంటుంది?
చిన్న చిన్న క్రిములు ఏర్పడతాయి. హల్లెలూయా. అంత భయంకరమైన శరీరం అంది. హల్లెలూయా. అంత భయంకరమైన శరీరము ఘనహీనముగా విత్తబడి మట్టిలో, మన శరీరం మట్టిలో కలపబడి మళ్ళీ ఎలా వేస్తుందంటే చూడండి, మహిమ కలిగిదిగా, మహిమ కలిగినదిగా, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. మనకి బలం ఉండదు కదండి, శవానికి బలం ఉంటుందా? ఉండదు కదా. బలముగా ఎత్తబడిద్దంట. ఇప్పుడు ఆయన రాకళ్ళు బలముగా ఎత్తబడి, మనం చాలా వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా, లేపబడటం, ప్రభు లేపడం, ఎంత బలంగా లేస్తారో చూసారా. కానీ తను మట్టిలో పెట్టినప్పుడు ఎలాగా బలహీనంగా నలుగురు బట్టి ఇందులో గోతులే వేసేస్తారు. అంత బలహీనం అయిపోతాడు మనిషి. ఘనహీనముగా పడిపోయి ఘనముగా లభిస్తాడు. ఇంకా మిగతా వచనం కూడా చదవండి. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి, హల్లెలూయా, ఆత్మ సంబంధమైన శరీరముగా, శరీర సంబంధంగా ఎలా ఉంటుందండి? మట్టిలో కలిసిపోతాం మనం. కానీ ఎలా లేపడతాం? ఆత్మ సంబంధంగా లేపబడతాం మనం. హల్లెలూయా. జక్కయ్య జీవితంలో ఎందుకు ప్రభువాన్ని చూడాలని ఆశపడ్డాడు, రక్షణ కావాలని ఆశపడ్డాడు అంటే దీనికోసం అండి. హల్లెలూయా. నెంబర్ 1 నిత్య జీవం కోసం. తర్వాత ఏంటండి? నిత్య జీవం కోసం 2:49 పరలోక సంబంధి పోలికను ధరించుకోవాలి. హల్లెలూయా. మనమందరం కూడా చూసుకుంటాం కదండి పరలోకంలో. ఇప్పుడు నేనున్నాను, చికితా ఉంది, సందీప్ ఉన్నాడు, ఇలా మనం చూసుకుంటాం. సందీప్, చికితా. ఎందుకంటే ఇక్కడ పరలోక సంబంధమైన పోలిక ధరించుకున్నాం లేదా? ధరించుకుంటాం. ఎందుకంటే మనం యేసు ప్రభు వారిని వెంబడించే వారం కాబట్టి, ఆయన్ని అనుసరించి నడుచుకునే వారం కాబట్టి, ఆయన రక్షణ పొంది ఉన్నాం కాబట్టి కదండి. హల్లెలూయా. అవునా కదా? మనం రక్షణ పొందాం కదా అందరం. హల్లెలూయా. దేవుని కృపను బట్టి తండ్రి ఆకర్షిస్తే, నెంబర్ 1 ముందు తండ్రి ఆకర్షిస్తేనే మనం యేసు ప్రభు వారి దగ్గరికి వస్తాం, ఆయన అంగీకరించగలుగుతాం. నెంబర్ 2 నిత్య జీవం. జక్కయ్య ఏ విధంగా తన పశ్చాత్తాపడి తన జీవితాన్ని, పాప జీవితాన్ని విడిచిపెట్టి, ప్రభువా ఇదిగో ప్రభువా నా పాపిష్టి జీవితాన్ని వదిలిపెడుతున్నాయ్యా. నేను కూడా అలాగే అయ్యా, నేను విగ్రహారాధన చేసుకుంటాయా, నాకు ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారయ్యా, నేను ఏమనుకున్నానంటే ప్రభువా నాకు నింద తొలగించే స్థాలు, నేను గుడ్రాల్ని అని నాకు చీరాన్ని ప్రార్థన చేసినప్పుడు ప్రభు నన్ను దర్శించాడు, ఆయన నాకు రక్షణ ఇచ్చాడు. అలాగే మరి జక్కయ్య కూడా దేవుడు ఏమన్నాడు? నీవు అబ్రహాము కుమారుడివే. ఇప్పుడు ఒకటి అనుకుంటున్నారండి జనం, ఏమనుకుంటారంటే రక్షణ పొందాం కదా, ఖచ్చితంగా 100% మనం పరలోకానికి టికెటే దొరికినట్టే అనుకుంటాం. నేను జక్కయ్య జీవితంలో ఉన్న పశ్చాత్తాపం మనలో ఉంటుందండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాల్లో నిజంగా పశ్చాత్తాపం ఉండాలి. జక్కయ్య జీవితంలో ఉన్న పశ్చాత్తాపం. ఎందుకంటే ఇక్కడ నిత్య జీవమే కాదండి, పరలోక సంబంధమైన పోలికను మనం ధరించుకోవాలి. మనం ఘనహీనంగా చనిపోతాం. ఘనహీనంగా మనం చనిపోవడం అనేది ఘనహీనంగా ఉంటుంది. కానీ ఘనంగా మనం ఏం చేస్తాం? లెగుస్తాం ప్రభులో. హల్లెలూయా. మళ్ళీ ఇంకోటి 40 వచ్చిన బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. మీ తరపు చదవండి. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. హల్లెలూయా. ఇదండి కోరుకుంది జక్కయ్య. ఏమండి? జక్కయ్య ఎందుకు ప్రయాసపడ్డాడు? సగము ఎవరికి ఇస్తాను ప్రభా, సగం ఎవరి దగ్గర అయితే అన్యాయం తీసుకున్నారో వాళ్ళకి ఇస్తాను ప్రభా అని ఎందుకు అన్నాడు? తన డబ్బు వల్ల ఆయన సుఖపడచ్చు కదా ఈ లోకంలో.
ఈ లోకం సుఖాన్ని కోరుకోవచ్చు కదా చక్కయ్య. ఎందుకు వద్దనుకున్నాడు? నిత్య జీవం కోసం. నిత్య జీవం కోసం ఆయన ఫ్యూచర్ చూస్తున్నాడండి. చక్కయ్య ఫ్యూచర్ చూస్తున్నాడు. నేను ఇలా ఉంటా, నా తండ్రితో ఇలా ఉంటా. నీవు అబ్రహాం కుమారుడివే అన్నాడు కదండి. దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో మన చక్కయ్య జీవితంలో జరిగిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో కూడా చేస్తాడు. ఎప్పుడంటే చక్కయ్య మనుషులు పట్టించుకోలేదండి. మనుషుల ఆలోచనలు, మనుషుల వైపు చూడాల చక్కయ్య. యేసు ప్రభు వారు ఆయన ఏం మాట్లాడతాడు ఆసక్తిగా చూస్తున్నాడు. ఇదిగో ప్రభువా, యేసు ప్రభు వారు ఒక మాట అంటాడు, ఏంటంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకే వచ్చాడు. పాపిష్టుల కోసమే యేసు ప్రభు వారు వచ్చింది, మంచోళ్ళ కోసం కానీ. మంచోళ్ళు ఎలాగైనా వాళ్ళు వెళ్తారు, మంచోళ్ళు కదండి. పాపిష్టుల కోసమే దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మనము దొంగ, శిలువ మీద దొంగ ఏం చేస్తాడండి? ప్రార్థన చేస్తాడు. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏమని? ప్రభువా, ఇదిగో ప్రభువా, ఈ రాత్రి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే యేసు ప్రభు వారికి ఎంత దగ్గరగా ఉన్నాడు? ఆయన చాలా దగ్గరగా ఉన్నాడు. కాబట్టి ప్రభు వారు వెంటనే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటాడు. మరి యూదా చూస్తున్నాం, 12 మంది శిష్యులు, యూదా కూడా ఉన్నాడు కదా. ఆయన ఏం చేస్తున్నాడు? డబ్బు కోసం అమ్మ వేసి యేసుప్రభు వారిని ఎవరండి ఈయన? యేసుప్రభు వారి వెంట తిరుగుతూ యేసుప్రభు వారి గురించి ఆయన కూడా మాట్లాడుతూ, ఆయన కూడా అద్భుతాల్లో ఆశ్చర్యకార్యాలు అన్నింటిలో పాల్గొని కూడా యూదా ఏం చేస్తాడు? యేసుప్రభు వారిని అమ్మినట్లుగా చూస్తున్నాం. యేసుప్రభు వారిని అమ్మినట్లుగా యూదా చూస్తున్నాం కదా. యేసుప్రభు వారికి ఎంత దూరం అయిపోయాడు? డబ్బుల వల్ల. డబ్బుల కోసమే యేసుప్రభు వారి దగ్గర చేరాడు యూదా. ఆ సంచి వైపే చూసుకుంటూ, ఆయన ఆ డబ్బుల వైపే చూసుకుంటూ ఏం చేశాడు యూదా? ఆయనకి దూరంగా, యేసుప్రభు వారి దగ్గర అయితే ఉన్నాడు కానీ తన మనసు డబ్బు వైపు వెళ్ళి దూరంగా వెళ్ళిపోయాడు. ఎంత దూరం అంటే తనకు తాను ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితికి యూదా వెళ్ళాడు. ఇప్పుడు యూదా గొప్ప అంటారా? దొంగ గొప్ప అంటారా? దొంగే గొప్ప. కానీ ఆయన ఎన్నో హత్యలు, ఎన్నో మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడు. కానీ ప్రభు వారు ఒక్క సెకండ్లో ఏమన్నాడండి? నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. హల్లెలూయా. అంటే ప్రభుకి దగ్గరగా ఉంటే ఎంత పాపిష్టుడైనా, ఎంత పాపిష్టురాలైనా కానీ ఆయన ఏమంటాడు? నీవు నాతో కూడా. ప్రభు ఇదైతే మనకైతే ఈ శిక్ష నయమే. మరి ఆయన ఏ పాపం చేయలేదుగా, ఆయనకి ఇంకా శిక్ష అని ఆయన ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో అదే చక్కయ్య పడిన పశ్చాత్తాపం ఆ దొంగ కూడా పడినట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు యోధా ఉన్నాడండి. చాలా మంది అనుకుంటాం, ఇన్ని సంవత్సరాలు మా విశ్వాస జీవితం ఇన్ని సంవత్సరాలు సాగింది, నేను 100% పరలోకం వెళ్తాను, 100% నేను ఇన్ని మందిరాలు కట్టించాము, ఇంత దాన ధర్మాలు చేశాము, నేను 100% వెళ్తాను అనుకుంటాం. కానీ యోధ ఎన్నో సంవత్సరాలుగా ప్రభుతో గడిపాడు. ఆయన అద్భుతాలు ఆశ్చర్యకారాలు అని తినే తిండిలో అన్నిట్లో పాల్గొన్నాడు. కానీ యోధ వెళ్ళాడండి పరలోకం? వెళ్ళలా. యోధ వెళ్ళాడా? తన ఆత్మను నరకానికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. జక్కయ్య ఎంత గొప్ప విషయాన్ని మనం చెప్పాడో తెలిసే ఇక్కడ, ఈ లోకంలో ఏది మన పరలోకం తీసుకువెళ్ళదు. ఘనహీనముగా మనం అయ్యి ఘనంగా లేపబడతాం అనే సత్యాన్ని జక్కయ్య ద్వారా మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. అట్టి జీవితాన్ని మనం అందరం కలిగి ఉండాలని ఈరోజు మనం మనుషులు అండి, ఏదో ఒక పాపం, ఏదో ఒక తప్పిదం చేస్తూ ఉంటాం. కానీ ఆయన వైపు మనం చూసి నడిచినట్లయితే తప్పనిసరిగా దేవుడు నిత్య జీవం, మనం ఒక్కటే అండి, ఒక పాయింటే మనం పెట్టుకోవాలి మన ఎదురు, నిత్య జీవం. ఈ లోకంలో ఎంత సంపాదించామండి, లాస్ట్కి ఒక్కోసారి స్నానం కూడా చేయించారు మనకి. సరైన బట్టలు కూడా కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు సరైన బట్టలు కూడా వేయడానికి అవకాశం ఉండదు. హల్లెలూయా. ఒక 20-30 జతలు ఇంట్లో ఉండొచ్చు, కానీ మనం చనిపోయిన పరిస్థితి బట్టి మనం బట్టలు కూడా వేయడానికి అవకాశం ఉండదు. హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఏదైనా విడిచిపెట్టాల్సిందే, అది ఏదో
ముందే మనం మేలుకొని జక్కైలాగా మనం పశ్చాత్తాపంలోకి వెళ్ళి ఖచ్చితంగా అయ్యా ఇగో నాది ఈ పాపం ఇన్ని రోజులు ఇది చేశా నీకు క్షమించు అని మనం తప్పనిసరిగా అంటే దేవుడు కరుణా సంపన్నుడు కనుక మనందరి పాపాలు మన తెలుసో తెలియకో మనం చిన్న బిడ్డల వంటి వారు ఆయన దృష్టిలో మన పాపాలు క్షమిస్తాడు. తప్పనిసరిగా నిత్యరాజ్యం కోసమే మనం అడుగులు వేయాలని మరి దేవుడి చిన్న వాక్యం దేవుడు జీవించి మనందరినీ ఆస్వాదించను కాక అని మరి చిన్న వాక్యం ముగిస్తుంది. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవుడు తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలమైన దేవుడా అవును తండ్రి. మా జీవితాల్లో ఎన్నో నిందల అవమానాలు, కష్టాలు, కన్నీరు, దుఃఖం, వేదన ప్రభ నాయన అయ్యా అయినప్పటికీ ప్రభ మీ ఉచితమైన కృప నాయన మమ్మల్ని నిలవబెట్టి ఎంతగానో బలపరుస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. ఈ వాక్యంలో ఉన్న ప్రతి మర్మం ప్రభా మేము తెలుసుకొని మీ సన్నిధిలోనైనా మేము వినదని మెరుగునట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, బలమైన దేవుడు తండ్రి స్తోత్రాలైనా ఈ రోజు రాని వారికి మరొక అవకాశాన్ని దయచేయండి ప్రభా. ముఖ్యంగా తండ్రి నాయన సందీపడు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల అద్భుతాల ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు కనుక ప్రభా మీరు నాయన అందరూ విడిచిపెట్టడం ప్రభా. బ్లెస్సింగ్ని దర్శించండి ప్రభా. వారి ఇరు కుటుంబాన్ని ప్రభా నాయన మీరు అంటు కట్టబడినట్టు సహాయం చేయండి ప్రభా. ఎందుకంటే ప్రభా నాయన ఈ లోకంలో భార్యకు భర్త, భర్తకు భార్య ప్రభా అయ్యా వారిద్దరు కూడా నాయన ఇక శరీరమైన ఆయన మిమ్మల్ని స్థుతించి మేము గనపరిచే బిడ్డలుగా నాయన వారిని ఎప్పుడు కూడా ప్రభా నీవు నాయన వారి మధ్య నీవే బంధం కలిగి ఉన్నట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఆయన దుష్టుడి ఎన్నో పన్నాగాలు పట్టినప్పుడు ప్రభా వారి మనసులోకి రాకుండా ప్రభా వారు ఒకరినొకరు ప్రేమించుకునే మనసు వారికి దయచేసి నాయన వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా గొప్ప దేవుడు, మీరు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు కనుక వారి పట్ల నాయన మీరు ఆశ్చర్య అద్భుత వీరం వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రాలు నాయన. అలాగే నాయన మేడం గారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా బిడ్డ చుట్టూ మీకు అంచే మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. శైల మేడం గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రోజు నాయన మాకు నాయన ఆతిథ్యం ఇచ్చిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఆ బిడ్డల చుట్టూ మీకు అంచండి. వారి బిడ్డలను నాయన దినదినము నాయన మీరు ఎదుగునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాయన. మ్యూజిషియన్స్ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా స్తోత్రాలు నాయన. అలాగే నాయన సందీపడ సిస్టర్ని జ్ఞాపకం చేసుకో మంచి ఆరోగ్యాన్ని నాయన మంచి బలాన్ని శక్తిని కుమార్తె దయచేయండి ప్రభా. అయా బిడ్డల విషయం ఎవరి కాలంలోగా ప్రభా అయా మీరు ఇంకా బలమైన పాత్రగా బిడ్డ కుమార్తెను వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే నా కుమార్తెను నా కుమారుడు కూడా నైనా రాజ్యవ్యాప్తిలోనైనా పాలుమందులు పంచుకుంటూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ సమస్త విషయాల్లో మీరు కృప చూపించండి, నడిపించండి, వెళుతుండగా క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో నెమ్మది, సమాధానం, శాంతిని మా అందరికీ అనుగ్రహించి బలపరుచుకుంటున్నాయన. అయ్యా కలవరి హోలీ ప్రేయర్ చేసి నేను ఇంకా దేవుని ఎదుగునట్టు సహాయం చేసి అనేక మంది రావడం సహాయం చేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోవాలి. నజరేయుడైన యేసు శక్తి కలిగిన ప్రార్థన మడిపోయినాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, వాని యొక్క కృప, పరిశుద్ధాత్మ ఏకదేవుని అన్యోన్య సమాసం నిత్యము మనకు సకల పరిస్థితులను సదా తోడై నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.